నేను మరొకసారి తెలంగాణ సమాజాన్ని గుర్తు చేయడం కోసం ఒక చిన్న వీడియో రేవంత్ రెడ్డి గారు చూపెడతాను చూడ్రి. किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. నేను ఈ కుర్చీలో కూర్చున్నంత కాలం ఇటువంటి థియేటర్లలో టికెట్ల రేట్లు పెంచుకునేటువంటి అవకాశం నేను ఇవ్వను అని చెప్పని హిందీలో చెప్పిండు, ఉర్దూలో చెప్తాడు, హిందీలో చెప్తాడు, తెలుగులో కూడా చెప్తాడు. మీకు గుర్తుందా ఆ రోజు मैं అక్బరుద్దీన్ సాబ్కు समझाने के लिए मैं हिंदी में बोलता हूं అని చెప్పని ఉర్దూలో చెప్తా అని చెప్పని ఇప్పుడు మీరు ఇన్నది ఉర్దూలో చెప్పిన ముచ్చట తెలుగులో చెప్తాడు, ఉర్దూలో చెప్తాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఏం కమిషన్ల కోసం అయ్యా నువ్వు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలను మార్చుకున్నావు? జోకా ఇదేమన్నా పరిపాలన అంటే? ఒకసారి ఒక ముఖ్యమంత్రి నోటి నుండి ఒక పదం వస్తే అది ప్రామాణికం, అది బైబిల్, అది ఖురాన్, అది భగవద్గీత, అంతకంటే ప్రామాణికతమైనటువంటిది. ఇట్స్ అన్ ఆర్డర్. అంత పెద్ద అసెంబ్లీలో అంత పెద్ద మాట చెప్పినాక వాళ్ళని అదిరించి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నచ్చినోనికి నజరానా, నచ్చనోనికి జుర్మానా, పేరు చెప్పకపోతే జైలుకు, బెస్ట్ విషయం చెప్పిన వాళ్ళకేమో అర్ధరాత్రి మెమోలు. ఏం పరిపాలన ఇది?